ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. బుధవారం సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలలో దివ్యాంగ శక్తి పథకం లేకపోయినా గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబిలో రాష్ట్ర పరిపాలన చేస్తూ రాష్ట్రంలో 12,70,000 మంది వికలాంగులకు 20 కోట్ల భారం పడుతున్న దివ్యాంగులకు ఒక వరంలా దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించారని ఆమె తెలిపారు. ఈ పథకం ద్వారా వికలాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వికలాంగులు దివ్యాంగులు ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గొలగమూడిలో ఉంటారు. మీకు ఎంత వస్తుంది పెన్షన్? దాంతోపాటు మీకు పర్సంటేజ్ ఉంటే ఇట్లాంటి వెహికల్స్ ఎక్కచ్చు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం. దివ్యాంగుల శక్తి అనే కార్యక్రమానికి డిఎం గారు ఇక్కడ సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అరేంజ్ చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ 6లో భాగంగా శ్రీశక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగుల శక్తి అని దివ్యాంగులకి మనం ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పకపోయినా పేదవాళ్ళ కష్టాన్ని చూసే నాయకుడు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది పడకుండా లేదా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఈరోజు ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే వీళ్ళకి ఇచ్చే 6,000తో గతంలో 3,000 ఇస్తున్న వికలాంగులకి ఈరోజు రెట్టింపు చేసి 6,000 చేయడం జరిగింది. దాంతోపాటు మొన్న ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాగైతే ఆధార్ కార్డు మన చేతిలో ఉంటుందో దాంతోపాటు ఈ మెడికల్ ఐడెంటిటీ కార్డ్ని ఒకటి ఇవ్వడం జరిగింది. ఐడెంటిటీ కార్డ్ పెట్టుకుంటే వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానీ లేదా రేపు వాళ్ళు పెన్షన్ పెంచుకోవాలన్నా కూడా ఈ కార్డ్ని ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్డ్స్ని బేస్ చేసుకొని ఇలాంటి వెహికల్స్ 3-వీలర్ వెహికల్స్ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ఇలాంటి క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సూలూరుపేట నియోజకవర్గంలో అది చాలా విజయవంతంగా జరిగి చాలామంది వరకు వెహికల్స్ రావడం జరిగింది. అలాగే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ క్యాంప్ అరేంజ్ చేస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అలాంటివి వెహికల్స్ అన్నీ కావాల్సినవి అప్లై చేసుకొని అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రం అంతా కలిపి 12,70,000 మంది అర్హులు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడానుకున్నారు. అలాగే దీనికి మనకు దగ్గర 20 కోట్ల వరకు ఖర్చు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు, మన గత ప్రభుత్వ నాయకుల వల్ల మనం రాష్ట్రం అప్పుల పాలైనా సరే ఆయన సూపర్ 6లో చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ అటు అభివృద్ధి పనులు చేస్తూ అలాగే ఎక్స్ట్రావి ఏవైతే ఉన్నాయో ఇలా దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే P4 కింద పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని బంగారు కుటుంబాలని వాళ్ళని కూడా పైకి తేవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని పేదవాళ్ళకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది. మన సూలూరుపేట నియోజకవర్గ దివ్యాంగుల తరపున నాయకుల తరపున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.